జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఈ యొక్క 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, కర్కాటక రాశి నెల జీవితంలో ఒక పెద్ద మలుపు. మీరు ఊహించిన చోట నుంచి ఒక అవకాశం వస్తుంది, కానీ జాగ్రత్త, మీ నమ్మకానికి పరీక్షించే ఒక సంఘటన కూడా జరుగుతుంది. ఇవి రెండు కూడా చాలా బేరీ చేసుకోండి. గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురుడు 11వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో, కుజుడు 1వ స్థానంలో ఉన్నారు. ఈ నెలలో మీ భావోద్వేగాలు మీ శత్రువులు, వాటిని నియంత్రిస్తే మీరు అజేయులుగా నిలబడతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగం చేసేవారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురిని తీసుకుంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అద్భుతమైనటువంటి ఛాన్సెస్ ఉంది. ఐటీ వాళ్ళకి ఆన్సైట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో డిలే, కానీ సక్సెస్ 100% మీకే వస్తుంది. కర్కాటక రాశి మిత్రులారా, చాలామంది నాకు అప్పుడప్పుడు అడుగుతున్నారు, గురుగారు మాకు ఇంకా రాలేదండి, ఇంకా మీరు చెప్తున్నారు మాకు ఇంకా రాలేదంటే మీరు ప్రయత్నం చేయండి. చాలామంది సాధిస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. ఆగ్రహంతో డిసిషన్స్ తీసుకోకండి. మే 12 నుంచి 28 మధ్యలో కెరీర్లో గోల్డెన్ అవకాశం కూడా చెప్పచ్చు, ప్రయత్నం చేయండి. వ్యాపారులకి పాజిటివ్ ఇంక్రీజెస్ వస్తుంది. న్యూ క్లయింట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. మీ ఇన్స్టిట్యూషన్ ఫ్లో చేసే భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇంకా షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్. రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. స్ట్రాంగ్ అడ్వైస్, ఒక చిన్న తప్పు పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా ప్రాపర్టీ కొనుగోలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ప్రారంభం చేసుకుంటారు. లీడ్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రకారంగా తీసుకుంటే విదేశీయ ప్రయాణం చాలా యోగంగా ఉంటుంది. వీసా అప్రూవల్ లేట్ బట్ ఖచ్చితంగా వస్తుంది. హై స్టడీస్ అబ్రాడ్ పాసిబుల్ చాలా ఉన్నాయి. మే చివరిలో వచ్చిన ఫారిన్ ఛాన్సెస్ ఖచ్చితంగా మీ డెస్టినీ రీచ్ అయ్యే అవకాశాలుగా ఉంటాయి. రాజకీయ నాయకులకి పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సినిమా రంగం వారికి, మీడియా వాళ్ళకి ఒక సవాలుగా ఉన్నా కూడా ఈ మే నెల మీరు బాగా సాధిస్తారని ఉంది. కుటుంబంలో, ఫ్యామిలీలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమికులకి ఇంటెన్స్ పెరుగుతుంది. చాలా చక్కగా ఒకరిపేటలో ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మ్యారేజ్ లైఫ్ చాలా సెన్సిటివ్, దాన్ని నిదానంగా చేసుకోండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. అవసరం లేని అనుమానాలు రిలేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, కాబట్టి జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి సక్సెస్ ఉంటుంది. విదేశీ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల తీసుకుంటే బీపీ, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియా రిలేటెడ్గా స్ట్రెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, కొంచెం అధిక బరువు వేయడము, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. మాస్టర్ చెకప్ చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు, ఒక మాస్టర్ చెకప్ చేసుకోవాలి. మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్ డిస్టర్బ్ కరెక్ట్గా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. జల వనరులు కూడా చాలా చక్కగా ఉంటుంది. సీజనల్ క్రాప్స్ వేస్తూ ఉండండి, చక్కగా ఉంటుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పిల్లల వల్ల ఆనందంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల వల్ల మీకు కూడా పేరు ప్రఖ్యాతం పెడుతుంది. కోర్టు కేసులు, ఓల్డ్ కేసులు అంతా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే చివరిలో ఫేవరబుల్ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, దీనికైనా పరిహారం చేయాలి ఈ నెల అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి రోజు 108 సార్లు ప్రార్థన చేయండి. పాలు బెల్లంతో శివుడికి అభిషేకం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీరు క్రమం తప్పకుండా ప్రదోష కాలంలో అంటే సాయంత్రకాలంలో వెళ్ళి శివుడికి ఒక 16 ప్రదక్షిణాలు 41 రోజులు చేశారనుకోండి, చాలా ఫలితాలని పొందుతారు. కర్కాటక రాశి మిత్రులారా, మీ భావోద్వేగాలు పరీక్షలు కలిసే నెల. మనసు నియంత్రిస్తే విజయం మీ చేతిలోనే ఉంటుంది. ఈ నెల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను చెప్పచ్చు. విజయోస్తు.